మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు అత్యంత ఆప్తులు తలసాని సాయన్న, ఆయన కూతురు కావాలని టికెట్ గట్టిగా పట్టుబట్టి ఇప్పించి గెలిపించుకున్నారు. గెలిపించిన 2 నెలలు దాటింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉన్నారా సార్, టచ్లో ఉన్నారా? ఏం జరిగిందని చెప్తున్నారు? అంటే నేను పొద్దున్నే వాళ్ళ ఇంకొక అమ్మాయి ఉన్నది నివేదితతో మాట్లాడినా, బట్ వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి వస్తున్నామని చెప్తుంటే, బట్ ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటిది, విచారకరమైనటువంటిది. చిన్న వయసులో సాయన్న గారు ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉండి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆయన పోయిన సంవత్సరం మరణించింది మనందరికీ తెలిసిందే. ఆయన చనిపోయి ఏడాది 3 రోజులు అవుతుంది. బట్ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైనటువంటిది. ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. ఏం జరిగింది శ్రీనివాస్ యాదవ్ గారు? ఎక్కడి నుంచి డీటెయిల్స్ తెలియదు శివారెడ్డి గారు, ఇంకా డీటెయిల్స్ తెలియదు.